బాహుబలి 2కి సంబంధించిన ఒక రికార్డ్ని దురంధర్ పార్ట్ 2 బ్రేక్ చేయగలదా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవకృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన వాల్ పోస్టర్. అండ్ దురంధర్ పార్ట్ 2కు ప్రజెంట్ ఇండియాలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందంటే, ఇండియాలో మన సౌత్ సినిమాలు ప్రభాస్ సినిమా కానీ అల్లు అర్జున్ సినిమా కానీ రిలీజ్ అయితే ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో ఆల్ ఓవర్ ఇండియాలో ప్రజెంట్ దురంధర్ పార్ట్ 2 కూడా అలాంటి రెస్పాన్సే ఉంది. అన్ని లాంగ్వేజ్ల్లో, అన్ని స్టేట్స్లో అలాంటి రెస్పాన్సే ఉంది. స్పెషల్గా మన సౌత్లో కూడా అదిరిపోయే రేంజ్లో ఈ సినిమాకి సంబంధించిన టికెట్లు అయితే సోల్డ్ కావడం జరుగుతుంది. మెయిన్గా ఒక సినిమా నడవడానికి 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి హీరో వల్ల నడుస్తుంది, లేదంటే డైరెక్టర్ వల్ల నడుస్తుంది, ఇంకా స్టోరీ వల్ల నడుస్తుంది. అయితే దురంధర్ పార్ట్ 2 3 రకానికి చెందింది. ఎందుకంటే హీరో రణ్వీర్ సింగ్ పెద్ద హీరో ఏం కాదు, అంటే హీరోవే, అంటే పెద్ద హీరో కాదు. అంటే ఇప్పుడు మనం షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఈ రేంజ్లో చెప్పుకుంటాం బాలీవుడ్లో. ఆ రేంజ్ హీరో కాదు, బట్ అప్కమింగ్లో చేరొచ్చు. ఇప్పటికైతే ఆ రేంజ్ హీరో కాదు. అండ్ డైరెక్టర్ కూడా ఆదిత్యదార్. అసలు ఈ సినిమాకి ముందు ఆదిత్యదార్ అంటే కూడా ఎవరో మనకు చాలా మందికి తెలియదు. నాకు తెలిసి కొంతమందికి 10% మందికి తెలిసిందొచ్చు, 90% పీపుల్స్కి అయితే తెలియదు. మరి ఈ సినిమా ఏ ఫ్యాక్టర్గా నడిచిందంటే కథపరంగా. సో కథపరంగా నడిచింది కాబట్టి ఈరోజు ఇండియన్ ఇండస్ట్రీలో ఈ సినిమా అందరూ చూడాలని కోరుకోవడం జరుగుతుంది. ఒకవేళ హీరో వల్ల, డైరెక్టర్ వల్ల నడిస్తే ఓన్లీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే ఇది ఉండేది. కథ ఆకట్టుకుంది, కథ ఇండియన్ ఆడియన్స్ నచ్చింది కాబట్టి ఇండియన్ ఆడియన్స్ మొత్తం చూస్తున్నారు. అందుకే బాలీవుడ్లో ఎలాంటి రెస్పాన్స్ రావడం జరుగుతుందో అందులో 40% రెస్పాన్స్ మన సౌత్ ఇండస్ట్రీ నుంచి మాత్రమే రావడం జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఈ సినిమా డే 1 ఒక సినిమాకి సంబంధించిన రికార్డ్ని కూడా కొట్టే అవకాశం ఉంది. అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ఏంటంటే ఈ సినిమా బాహుబలి 2కి సంబంధించి ఒక రికార్డ్ని కొట్టే అవకాశం ఉందా? దాదాపుగా 9-10 సంవత్సరాలు బాహుబలి 2 రిలీజ్ అయ్యి 2017 రిలీజ్ కావడం జరిగింది. ఇప్పటివరకు ఆ రికార్డ్ని ఇండియాలో ఏ సినిమా కూడా కొట్టలేదు. మరి ఈ సినిమా కొడుతుందా? ఏంటి ఆ రికార్డ్? అదే ఫుట్ ఫాల్స్. మరి డే 1 ఫుట్ ఫాల్స్, ఇంకా లైఫ్ లాంగ్ ఫుట్ ఫాల్స్. దురంధర్ పార్ట్ 2కు ప్రజెంట్ ఇండియాలో ఏదైనా సినిమా 2000 కోట్లు కొట్టగలదా ఇప్పుడు వచ్చే సినిమాలలో, అప్కమింగ్ సినిమాల్లో అంటే దురంధర్ పార్ట్ 2 ఖచ్చితంగా ఉంటుంది. దురంధర్ పార్ట్ 2 ఖచ్చితంగా 2000 కోట్లే అవకాశం ఉంది. అండ్ టాక్సిక్ సినిమా రిలీజ్ అయితే టాక్సిక్కి ఈ సినిమాకి పోటీ ఉండే కాబట్టి అప్పుడు దురంధర్ పార్ట్ 2 ఎవరు కూడా 2000 కోట్లు కొడుతుంది అని చెప్పి ఎవరు అనలేదు. బట్ ఎప్పుడైతే టాక్సిక్ తప్పుకొని మంచి పని చేసిందో, సో ఏంటంటే 2 సినిమాలకు కూడా బెనిఫిట్ కావడం జరిగింది. ఇప్పుడు దురంధర్ పార్ట్ 2 కూడా బెనిఫిట్ కావడం జరిగింది. ఏంటంటే దురంధర్ పార్ట్ 2 2000 కోట్లు కొట్టడానికి ఒక అవకాశం అయితే ఇప్పుడు ఉంది. మరి దురంధర్ పార్ట్ 2కి సంబంధించిన ఏ రికార్డు మరి బాహుబలిని కొట్టే అవకాశం ఉందంటే అదే ఫుట్ ఫాల్స్. సో ఫుట్ ఫాల్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా హిందీ సినిమాల గురించి మాట్లాడుకుందాం. డే 1 ఫుట్ ఫాల్స్ ఎంత, అలాగే లైఫ్ లాంగ్ ఫుట్ ఫాల్స్ ఎంత అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా హిందీ సినిమాలకు సంబంధించి టాప్ 5 డే 1 ఫుట్ ఫాల్స్ ఎంత అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సో ముందుగా హిందీ గురించి మాట్లాడుకున్నట్టయితే మన సందీప్ రెడ్డి వంక ఇంకా రణబీర్ కాంబినేషన్లో వచ్చిన ఎనిమల్ ఇది 5వ స్థానంలో ఉంది. డే 1 దాదాపుగా 40 లక్షల ఫుట్ ఫాల్స్, అంటే 39,70,000 అనుకోండి, అంటే ఆల్మోస్ట్ 40 లక్షల ఫుట్ ఫాల్స్ అయితే డే 1 ఈ సినిమాకి రావడం జరిగింది. తర్వాత 4th పొజిషన్లో వచ్చేసి స్ట్రీట్ 2. ఈ సినిమా ఆల్మోస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక 800 నుంచి 900 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. ఈ సినిమా డే 1 ఫుట్ ఫాల్స్ వచ్చేసి 40 లక్షలు. అలాగే 3వ స్థానంలో వచ్చేసి సుల్తాన్, సల్మాన్ ఖాన్ నటించడం జరిగింది. ఈ సినిమా డే 1 ఫుట్ ఫాల్స్ వచ్చేసి 41 లక్షలు. అలాగే నెక్స్ట్ వచ్చి 2nd పొజిషన్లో మళ్ళీ సల్మాన్ ఖాన్ నటించిన ఎగ్ ద టైగర్ 46 లక్షలు ఫుట్ ఫాల్స్. అలాగే నెంబర్ 1 పొజిషన్లో వచ్చేసి ప్రేమ్ రతన్ ధన్ పాయో, దీని ఫుట్ ఫాల్స్ వచ్చేసి ఒక 48 lakhs వరకు ఉండడం జరిగింది. అంటే ఓవరాల్గా బాలీవుడ్ సినిమాల్లో ఇప్పటివరకు ఎక్కువ ఫుట్ ఫాల్స్ అందుకున్న సినిమా ప్రేమ్ రతన్ ధన్ పాయో. అంతే ఆ సినిమాకు అంటే 50 లక్షలు కూడా టచ్ చేయలేదు, కనీసం ఒక 48 లక్షల దగ్గర ఉంది. అండ్ ఈ రిపోర్టు కొన్ని వెబ్సైట్లో కొన్ని విధంగా ఉంది. ఏ విధంగా చూసుకున్నా ప్రేమ్ రతన్ ధన్ పాయో అనేది నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇప్పటివరకు బాలీవుడ్ సంబంధించిన ఏ సినిమా కూడా 50 లక్షల్ని టచ్ చేయలేదు. సో ఇప్పుడు మన సౌత్ సినిమాల గురించి మాట్లాడుకుందాం. సౌత్ సినిమాలో నెంబర్ 1 పొజిషన్లో ఫుట్ ఫాల్స్లో ఏది ఉంది? అలా టాప్ 5 గురించి మాట్లాడుకున్నట్టయితే, అంటే ఆల్ ఓవర్ ఇండియాలో అనుకోండి, ఈ సినిమాలన్నీ కూడా మనకు పాన్ ఇండియా వైజ్గానే రిలీజ్ కావడం జరిగింది. అందులో టాప్ 5 పొజిషన్లో వచ్చేసి త్రిబుల్ ఆర్కి డే 1 ఫుట్ ఫాల్స్ వచ్చేసి 49,80,000 రూపాయలేమో ఉంది, అంటే మనం 50 లక్షలు అనుకోవచ్చు. సో త్రిబుల్ ఆర్కి డే 1 ఫుట్ ఫాల్ వచ్చేసి 50 లక్షలు. అలాగే 4th పొజిషన్లో ఉంది KGF 2. సో KGF 2 కూడా ఆల్మోస్ట్ 50 లక్షల ఫుట్ ఫాల్స్ అయితే రావడం జరిగింది, జస్ట్ నటించడం జరిగింది. ఎందుకంటే KGF 2 అదిరిపోయే రెస్పాన్స్ రావడం జరిగింది కాబట్టి KGF 2 కూడా అంతకంటే అదిరిపోయే రెస్పాన్స్ రావడం జరిగింది. అందుకే డే 1 ఫుట్ ఫాల్స్ వచ్చేసి దాదాపుగా 50 లక్షలు. ఈ నెక్స్ట్ 3వ ప్లేస్లో వచ్చేసి మన పాన్ ఇండియా సూపర్ స్టార్, మన డైనోసార్ ప్రభాస్ గారు నటించిన సలార్ మూవీకి డే 1 ఫుట్ ఫాల్స్ వచ్చేసి పాన్ ఇండియాలో 60 లక్షలు. సో 60 లక్షలు అంటే మంచి ఫుట్ ఫాల్స్ అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 2 పొజిషన్లో వచ్చేసి మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2. సో పుష్ప 2 ఫుట్ ఫాల్స్ వచ్చేసి
మొదటి రోజు 67,30,000, మొదటి రోజు 67,30,000 ఫుట్ఫాల్స్ రావడం జరిగింది పుష్ప 2కి. అదే పుష్ప 2 సినిమా మొదటి రోజు 294 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 294 కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమా హిందీలో 72 కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమాకి మొదటి రోజు 67,30,000 ఫుట్ఫాల్స్ మాత్రమే రావడం జరిగింది. ఇక ఫైనల్గా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది ఏదంటే మనం మాట్లాడుకున్న సినిమానే బాహుబలి 2. సో రాజమౌళి గారి కాంబినేషన్లో మన ప్రభాస్ గారు ఇంకా రానా గారు అంతా ఒక దగ్గర కూరి బాహుబలి అనే మహాఘట్టాన్ని తీయడం జరిగింది. తర్వాత వచ్చిన బాహుబలి 2 ఏదైతే ఆ బాహుబలి 1కి ఏదైతే ఇంపాక్ట్ వాళ్ళు చేయడం జరిగిందో, క్రియేట్ చేయడం జరిగిందో, వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అని చెప్పి ఆ ట్యాగ్ లైన్ వాళ్ళు బాగా ఫేమస్ చేయడం జరిగిందో, దానివల్ల మొదటి రోజు ఈ సినిమా ఫుట్ఫాల్స్ వచ్చేసి 1,05,00,000. 1,05,00,000. మరి ఈ 1,05,00,000 బాహుబలి మొదటి రోజు. మరి లైఫ్ లాంగ్ ఎంత? బాహుబలికి లైఫ్ లాంగ్ ఎంత అంటే 10 నుంచి 12 కోట్ల ఫుట్ఫాల్స్ జరగడం జరిగింది బాహుబలి 2కి. ఇప్పటివరకు ఇండియన్ హిస్టరీలో సౌత్ ఇండస్ట్రీకి సంబంధించి ఏ సినిమాకు కూడా ఇంత ఫుట్ఫాలింగ్ రాలేదు. ఎందుకు సౌత్ ఇండస్ట్రీ అన్నానంటే బాహుబలిని మించిన ఒక సినిమా ఉంది, బాహుబలి కంటే కూడా ఎక్కువ ఫుట్ఫాల్స్ వచ్చిన ఒక సినిమా ఉంది, అదే షోలే. షోలేకి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే లైఫ్ లాంగ్ ఫుట్ఫాల్స్ వచ్చేసి 15 కోట్ల నుంచి 18 కోట్ల వరకు రావడం జరిగింది షోలేకి. షోలే సినిమా ఇప్పటికి కూడా చాలా మందికి ఫేమస్ అది. సో 15 నుంచి 18 కోట్ల లైఫ్ లాంగ్ ఫుట్ఫాల్స్ రావడం జరిగింది షోలే సినిమాకి. బట్ ఇప్పుడున్న జనరేషన్లో బాహుబలి 2 డే 1 ఫుట్ఫాల్స్ వచ్చేసి 1,05,00,000, లైఫ్ లాంగ్ ఫుట్ఫాల్స్ వచ్చేసి 10 నుంచి 12 కోట్లు. మరి ఇప్పుడు బాహుబలి 2కి సంబంధించిన రికార్డ్ని దురంధర్ 2 బ్రేక్ చేస్తుందా? డే 1 ఫుట్ఫాల్స్ 1,05,00,000 అందుకుంటుందా అంటే 100కు 100% అస్సలు అందుకోలేదు. పుష్ప 2కి ఎలాంటి క్రేజ్ ఉంటే మనందరికీ తెలుసు. పుష్ప 2 సినిమాకి నార్త్ ఇండియాలో ఇంకా మన సౌత్ ఇండస్ట్రీలో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగిందో, ఎలాంటి హైప్ ఆ సినిమాకి వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు దురంధర్ పార్ట్ 2 కూడా అలాంటి రెస్పాన్స్ ఉంది. బట్ నాకు తెలిసి దురంధర్ పార్ట్ 2కి సంబంధించి డే 1 ఫుట్ఫాల్స్ నాకు తెలిసి పుష్ప 2ను కూడా దాటాయేమో అని అనిపిస్తుంది. సో ఒకవేళ పుష్ప 2ను దాటినా ఒక 70 నుంచి 80 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. కానీ నాకు తెలిసి 99% అయితే పుష్ప 2ను కూడా దాటదు. బాహుబలి రికార్డ్ని కొట్టడం అయితే దురంధర్ పార్ట్ 2 వల్ల కాదు. ఎందుకంటే దురంధర్ పార్ట్ 1 డే 1 ఫుట్ఫాల్స్ వచ్చేసి 10 లక్షలు, అంటే కొద్దిగా తక్కువ ఉందనుకోండి, బట్ రౌండ్ ఫిగర్ 10 లక్షలు అనుకోవచ్చు. అండ్ లైఫ్ లాంగ్ ఫుట్ఫాల్స్ వచ్చేసి 3 నుంచి 4 కోట్లు మాత్రమే. సో ఏంటంటే ఇప్పుడు ఈ పార్ట్ 2కి అంతకంటే ఎక్కువ రెస్పాన్స్ ఉంది. లైఫ్ లాంగ్లో నాకు తెలిసి బాహుబలి రికార్డును కొట్టే అవకాశం ఉందేమో, కానీ డే 1 మాత్రం బాహుబలి రికార్డును కొట్టే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు దురంధర్ పార్ట్ 2 కోసం పాన్ ఇండియా మొత్తం వెయిట్ చేయడం జరుగుతుంది కాబట్టి మొదటి రోజు అయితే బాహుబలి 2 రికార్డుని కొట్టలేదు. బట్ లైఫ్ లాంగ్ కొట్టే అవకాశం అయితే చిన్నగా కనిపిస్తుంది. బట్ ఫైనల్గా ఏంటంటే బాహుబలి 2కి సంబంధించిన డే 1 ఫుట్ఫాల్ రికార్డ్ని దురంధర్ పార్ట్ 2 బ్రేక్ చేస్తుందా లేదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.